బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా హంటర్ రోడ్లో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైకుని ఢీకొట్టింది ఒక లారీ. ఈ ప్రమాదంలో డాక్టర్ మమతా రాణి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె 9 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో మమతా రాణి ఈ యాక్సిడెంట్లో తన ప్రాణాలను కోల్పోయారు. వరంగల్ జిల్లా హంటర్ రోడ్లోని ఫాదర్ కొలంబో హాస్పిటల్లో తను జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్న సమయం. గతేడాది ఇటు నారాయణపేట జిల్లాకు సంబంధించిన డాక్టర్ రాఘవేంద్రతో వివాహం జరిగింది. నిన్న రాత్రి డ్యూటీ ముగించుకొని భర్తతో కలిసి బైక్ పైన వస్తుండగా ఒక్కసారిగా వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో మమతా రాణికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తాను అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. తను నిండు గర్భిణి, 9 నెలల గర్భిణిగా ఉంది. ఇటు నైట్ డ్యూటీ చేసుకొని తన భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్లో చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్లో. ఇటు హంటర్ రోడ్కి సంబంధించిన ఆ జంక్షన్ దగ్గర వీళ్ళు ఆ రోడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని వీళ్ళు వెళ్తున్న సమయంలో ఆ టిప్పర్ లారీ, మన లారీస్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు గమనిస్తాం, లెఫ్ట్ కార్నర్లో ఏముంది ఎవరున్నారో కూడా అర్థం కాదు. కానీ ఆ లారీ డ్రైవర్ అన్సారీ అట్లీస్ట్ ఆ వెహికల్ వెళ్తుంది, సైడ్ మిర్రర్స్ చెక్ చేయాలి అన్న జ్ఞానం కూడా లేకుండా ఆ స్కూటీ అయినా వెళ్తున్న ఇటు డాక్టర్ మమతా రాణి, తన హస్బెండ్ ఇటు రాఘవేంద్ర, వీళ్ళిద్దరు ఉన్నారని అసలు చూసుకోలేదు. అట్లీస్ట్ హార్న్ కూడా ఇవ్వలేదు, ఇండికేటర్స్ లేవు, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఫాలో చేయకుండా ఆ సిగ్నల్లో ఆ జంక్షన్లో ఒక్కసారిగా లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. మనం చూడొచ్చు ఎదురుగా ఇంకొక స్కూటీ రాంగ్ రూట్లో కూడా వచ్చింది. ఇది కూడా కొంత కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కూటీ రాంగ్ రూట్లో రాకపోయి ఉంటే ఆ లారీ డ్రైవర్ ఇంకొంచెం లాంగ్ టర్న్ తీసుకునేవాడు. ఆ లాంగ్ టర్న్ తీసుకోకుండా ఎదురుగా స్కూటీ వస్తుందని తను ఇంకా లెఫ్ట్ కార్నర్కి వెళ్ళాడు. సో మొత్తం మీద దారుణం అని చెప్పుకోవాలి. అసలు షాకింగ్ వేవ్. ఇటు హనుమకొండలో డాక్టర్స్కి సంబంధించి మెడికల్ ఫీల్డ్లో ఉన్న డాక్టర్స్ అందరికీ ఒక్కసారి షాక్ వేవ్ అని చెప్పొచ్చు. ఇటు మమతా రాణి తను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి, కర్ణాటకలో చదువుకొని వచ్చింది అక్కడి నుంచి. ఇటు నారాయణపేటలో ఉంటున్న రాఘవేంద్రని తను పెళ్లి చేసుకొని ఒక ఏడాది అవుతుంది అంతే. 9 నెలల గర్భిణిగా ఉండి కూడా తాను నైట్ డ్యూటీ ఇటు హంటర్ రోడ్లో ఉన్న ఫాదర్ కొలంబో అనే ఒక హాస్పిటల్లో నైట్ డ్యూటీ వర్క్ ఫినిష్ చేసుకొని భర్తతో పాటు తిరిగి వెళ్తున్న సమయం మనం విజువల్లో చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కార్నర్ మీద మనుషులు ఉన్నారు లేరా, జంక్షన్ అన్న ఇంత జ్ఞానం కూడా లేకుండా, జంక్షన్ ఒక ట్రాఫిక్ జంక్షన్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ స్పీడ్ని తగ్గించుకొని మినిమం స్పీడ్లో వెళ్ళడం, ఇండికేటర్స్ వేయడం, హార్న్ కొట్టడం, ఇలా మినిమం థింగ్స్, ఇట్లా బేసిక్ థింగ్స్ కూడా ఏమీ పాటించకుండా ఆ టిప్పర్ లారీ, ఎస్పెషల్లీ ఈ హంటర్ రోడ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అక్కడి నుంచి కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన లారీస్, ఇలాంటి టిప్పర్ లారీస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ రోడ్డులో చాలా కంప్లైంట్స్, గతంలో కూడా ఈ లారీస్ హై స్పీడ్స్లో వెళ్ళడం, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడం, ఇదంతా జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి వెంకటరత్నం జాయిన్ అవుతారు. ఒకసారి మనం విజువల్ చూడొచ్చు. అదొక ప్రాపర్ జంక్షన్లో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో లారీ అసలు ఇంత కూడా అసలు యాక్సిడెంట్ అయిందని కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నారు. లెఫ్ట్ తిరుగుతున్నారు ఫ్యామిలీ ఇద్దరు. వైట్ కలర్ హోండా యాక్టివా లాగా కనిపిస్తుంది. లెఫ్ట్ తిరగంగానే వెంటనే ఇమీడియట్గా వాళ్ళని బ్యాక్ టైర్స్, ఆ లారీకి సంబంధించిన వెనక టైర్ల కింద ఆ బండితో పాటు ఇటు మమతా రాణి అలాగే రాఘవేంద్ర ఇద్దరు పడిపోయారు. సో మొత్తానికైతే తీవ్ర గాయాలయ్యాయి. మమతా రాణికి అసలు తీవ్ర గాయాలవ్వడంతో ఇటు రాఘవేంద్ర అలాగే స్థానికులు కొంతమంది అందరూ కలిసి వెంటనే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి తనను బతికించే ప్రయత్నం చేశారు. రాత్రి నుంచి ఉదయం దాకా తను ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది. 9 నెలల గర్భిణి తన పాప కోసం, తన బాబు కోసం, తనతో పాటు ఉన్న ఆ బాబు పాప, ఆ శిశువు కోసం, తన కోసం ఎంతో ఫైట్ చేసింది. అక్కడున్న డాక్టర్స్ కూడా చాలా కష్టపడినా కూడా మొత్తానికైతే ఫలితం దక్కలేదు. ఇటు మమతా రాణి తన ప్రాణాలను వదలడానికి కారణం ఎవరు? జంక్షన్స్లో ఇలా రెక్లెస్గా ఇండికేటర్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి హాంక్ చేయకుండా
మిర్రర్స్ చూడకుండా, సైడ్ మిర్రర్స్ చూడకుండా నడిపిన ఆ టిప్పర్ లారీదా, ఆ డ్రైవర్దా? అసలు జార్ఖండ్కి సంబంధించిన అన్సారీ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ అన్సారీకి అసలు లైసెన్స్ ఉందా? అసలు ఈ మధ్యకాలంలో గతంలో మనం చూసాం, ఇటు వికారాబాద్లో జరిగిన లారీ ఇన్సిడెంట్లో కానీ మిగతా ఇన్సిడెంట్స్లో కానీ ఈ టిప్పర్ లారీస్ నడిపే వాళ్ళంతా కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఉత్తరాదికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్సులు కూడా ఉండవు. నార్మల్ 4-వీలర్ నడిపే లైసెన్స్ కూడా ఉండదు. కానీ ఇట్లాంటి హెవీ వెహికల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? ఈ క్వారీలు నడిపే వాళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలే ట్రాఫిక్ పోలీసులు, అక్కడున్న పోలీసు వ్యవస్థ ఇలాంటివి చూసి చూడనట్టు వదిలే ట్రాఫిక్ పోలీసులు, అక్కడున్న పోలీసు వ్యవస్థ వాళ్ళ తప్పిదమా? ఎవరి తప్పిదం? ఇటు మమతా రాణి, తన శిశువు 9 నెలల శిశువు, వీళ్ళిద్దరు చనిపోవడానికి గల కారణం ఎవరు? మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మా ప్రతినిధి వెంకటరత్నం లైన్లో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఆ లారీ నడిపిన అన్సారీ, జార్ఖండ్కి సంబంధించిన అన్సారీకి అసలు లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేకపోతే ఇలాంటి వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ట్రాఫిక్ పోలీసు ఏం చేస్తున్నారు? రైట్, వెంకటరత్నం చెప్పండి. ఈ 9 నెలల గర్భిణి మమతా రాణి ఎవరైతే ఉందో, తన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఫాదర్ ఆఫ్ కొలంబియాలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి, డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మమతా రాణి ఇక్కడ విధులు ముగించుకొని తన భర్తతో కలిసి వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ టిప్పర్, అంటే ఇక్కడ హంటర్ రోడ్ లోని జంక్షన్ ద్వారా ఆ టర్నింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలోనే ఇక్కడ టిప్పర్ ద్వారా వచ్చి ఒక్కసారి వెనక నుండి, అంటే కనీసం ఒక కామన్ సెన్స్ కూడా లేకుండా ముందు నుండి చూసేటువంటి పరిస్థితి లేదు. అసలు ఆ ఓవర్టేక్ అయిపోయిందని అనుకున్నారు, కానీ వెనక టైర్ వచ్చి తను ఇద్దరు బైక్ మీద, తన స్కూటీ మీద ఇద్దరున్నారు భార్య భర్తలు. ఆ తర్వాత ఆ ముందు ఉన్నటువంటి ఒకేసారి కింద పడిపోవడం, స్థితిలోకి వెళ్ళింది. ఆమెను బతికించుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి పక్కనే హాస్పిటల్లో హుటాహుటిన తరలించినప్పటికీ కూడా ఆ ఫలితం లేకపోయింది. ఇక్కడ 9 నెలల గర్భిణిగా ఉండి, తను వృత్తిరీత్యా వైద్యురాలుగా ఉండి కూడా అంతటి ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత తనకు తాను కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోవడంతో హుటాహుటిన స్పందించినటువంటి భర్త, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రమాద తీవ్రతను కూడా గమనించారు. కానీ అప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఉదయం వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడినటువంటి మమతా రాణి తన 9 నెలల గర్భంలో ఉన్నటువంటి శిశువుతో పాటు తను కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే మాత్రం ఇక్కడ ఎవరైతే అన్సారీ ఉన్నారో మొత్తం తను డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదని చెప్పి అక్కడ పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటుంది. కానీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిగానే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో టిప్పర్లతో జరుగుతున్నటువంటి ప్రమాదంలో బతికినటువంటి దాఖలాలు చాలా తక్కువగా అనిపించుకోవచ్చు. ఇక్కడ అది నగరం నడిపోతున్న హంటర్ రోడ్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హంటర్, అంటే హన్మకొండ అద్దాల సర్కిల్ నుండి ఇక్కడ బట్టుపల్లి వేయలే రోడ్డు, అలాగే ఇక్కడ వరంగల్ కి అంటే వరంగల్ అలాగే ఖమ్మం హైవేకి వెళ్ళేటువంటి బైపాస్ రోడ్ గా దీన్ని చూసుకోవచ్చు. కానీ అక్కడ ట్రాఫిక్ కూడా ఏం లేదు, అంత హడావుడిగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, కేవలం ప్లెయిన్ గా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో కూడా రోడ్డుపై వెళ్తున్నటువంటి టర్నింగ్ తీసుకునేటువంటి